మన ఛానల్ భారత్ రైజింగ్లో ఎలక్షన్ సిరీస్ అని చెప్పి మేము ఒక నెల రోజుల క్రితం స్టార్ట్ చేశాము. ప్రతి వీడియోలో మేము ఒక స్టేట్ని కవర్ చేశామన్నమాట. ప్రతి వీడియో ప్రతి స్టేట్లో మేము ఏ పార్టీకి ఎన్ని లోక్సభ స్థానాలు వస్తాయి అనేది చాలా క్లియర్గా చెప్పాము, నెంబర్స్తో సహా ప్రెడిక్షన్. సో ఈరోజు ఓట్ల లెక్కింపు జరుగుతుంది కదా, మేము ఈ పని నెల రోజుల నుంచే చేస్తున్నాము. 100% నేను చెప్పగలను, మేము ప్రెడిక్ట్ చేసినట్టే రిజల్ట్స్ వస్తాయి ఈరోజు. కానీ ఒక్క స్టేట్ మాత్రం నేను 100% చెప్పలేను, 99% అంట. ఆ స్టేట్ ఏదో కాదు పృథ్వీ, అది మీ స్టేటే, ఆంధ్ర. ఆంధ్ర కూడా మనం 2 వీక్స్ బ్యాకే చెప్పాము, ఓటింగ్ జరుగుతున్నప్పుడే ప్రెడిక్షన్ ఇచ్చేసాము. ఖచ్చితంగా కూటమిదే కుర్చీ ఇచ్చావు ప్రెడిక్షన్, ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ రాకముందే ఎప్పుడో. కాకపోతే నాకైతే మాత్రం జగన్ మాయా మశ్చీంద్ర, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అన్నట్టే ఉంది. బట్ సరే, నువ్వు ఎప్పుడో చెప్పినట్టు కూటమిదే కుర్చీ అయ్యి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే మరి జగన్ జైలుకి వెళ్ళాల్సిందేనా? చంద్రబాబు నాయుడుకి జగన్కి మధ్య చాలా పర్సనల్ ఎనిమిటీ ఉంది. సో చంద్రబాబు నాయుడు గారు వీలైతే ఆయన జైలుకి పంపించాలని చూస్తాడు. కానీ యాక్చువల్గా అది ఆ పవర్ బీజేపీకి ఉంటుంది. సో బీజేపీకి ఒకవేళ జగన్ సపోర్ట్ కావాలనుకుంటే బయట ఉంటాడు, అవసరం లేదు అనుకుంటే కంపల్సరీ జైల్లో పెట్టి వైఎస్ఆర్సీపీని వీక్ చేయడానికి బీజేపీ వాళ్ళు కంపల్సరీ ట్రై చేస్తారు. అంతే. ఇప్పుడు బీజేపీ ఎవరినైనా జేబులో పెట్టుకోవాలన్నా జైలుకి పంపించాలన్నా అది బీజేపీ చేతిలోనే ఉంది ఇప్పుడు. కరెక్టే. అయితే బీజేపీ ఇప్పుడు వాళ్ళ డామినేషన్, వాళ్ళ హవా చూస్తుంటే మాత్రం వైఎస్ఆర్సీపీ సీట్లు వాళ్ళకి అవసరం లేదు. సో వాళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని తొక్కేసి, అంటే పార్టీ ఏది వీక్ అవుతే దాన్ని తొక్కేస్తారు, ప్రాంతీయ పార్టీల్ని. సో ఇప్పుడు టీడీపీ గెలిచింది అనుకోండి, వైఎస్ఆర్సీపీని తొక్కేసి బీజేపీ ఆల్టర్నేట్ అపోజిషన్గా పైకి వస్తుంది. సో అది జరిగే అవకాశాలు ఉన్నాయి. సరే, ఇక చంద్రబాబు నాయుడు గారు ఈసారి సీఎం అవుతే మరి ఆయననే నమ్ముకొని ఆయనతో ఎప్పటి నుంచో పొత్తు పెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? అంటే చంద్రబాబు నాయుడు గారిని యూజ్ అండ్ త్రో అంటారు చాలామంది, ఆయన స్ట్రాటజీ అదంట. మరి పవన్ కళ్యాణ్ గారిని జస్ట్ పిఠాపురం ఎమ్మెల్యేగానే సరిపెట్టుకోవాలా పవన్ కళ్యాణ్ గారు? కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారి హిస్టరీ చూస్తే నువ్వు చెప్పింది కరెక్టే, ఆయన కింద ఎదగటం అనేది చాలా కష్టం. సో పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ 5 ఇయర్స్లో తన రోల్ ఏంటి, తన ఏమనుకుంటున్నారో చూసుకొని బీజేపీతో ఈదర్ మర్జ్ అవటం, లేకపోతే బీజేపీతో పొత్తు పెట్టుకొని లాంగ్ టర్మ్లో బీజేపీతో కలిసి వెళ్ళటం ఆయన చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే బీజేపీలో ఆయనకి ఎక్కువ ప్రామినెంట్ రోల్ వస్తుంది, సెంటర్లో కూడా ఆయనకి రోల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అవును. అండ్ వైఎస్ఆర్సీపీ టీడీపీ అంత లార్జెస్ట్ పార్టీగా కూడా జనసేన అవ్వటానికి కూడా చాలా టైం పడుతుంది. కాబట్టి బీజేపీలోకి చేరిపోవడం అనేది వెరీ గుడ్ ఆప్షన్. యా. ఇక ఇంతే కాదు, ఇక మన సీఎం ఎవరు అవుతారు అన్నదే కాదు, చాలా ఆంధ్రాలో ఏంటంటే ఇంట్రెస్టింగ్ కాన్స్టిట్యుయెన్సీస్ కూడా ఉన్నాయి. అవును, కంపల్సరీ ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది పిఠాపురం. పవన్ కళ్యాణ్ గారు క్యాంపెయినింగ్ అద్భుతంగా జరిగిందంట. సో కంపల్సరీ పిఠాపురంలో ఆయన గెలుస్తారు. అదేవిధంగా ఫస్ట్ టైం మంగళగిరి నుంచి నారా లోకేష్ కూడా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారని స్ట్రాంగ్గా చెప్పచ్చు. సో పవన్ కళ్యాణ్, నారా లోకేష్. అంతేకాదు బాలకృష్ణ రెండో అల్లుడు భరత్ మాతుకుమల్లి వైజాగ్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. లాస్ట్ టైం ఓడిపోయారు, కానీ ఈసారి మాత్రం ఆయన ఎంపీగా ఫస్ట్ విన్ నమోదు చేసుకుంటారు. ఆయనే కాదు, పురంధరేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి గారు కూడా. ఎందుకంటే మరి లోక్సభ ఖచ్చితంగా ఎన్డీఏ వెరీ వెరీ ఫేవరబుల్ ఫర్ ఎన్డీఏ. ఈ జూనియర్ ఎన్టీఆర్ అసోసియేట్స్ ఇద్దరు, కొడాలి నాని, వంశీ వల్లభనేని కంపల్సరీ ఓడిపోతారు ఈసారి అయితే. అంతేనా? కంపల్సరీ ఓడిపోతే జూనియర్ ఎన్టీఆర్కి పెద్ద దెబ్బే. కానీ ఇంకా ఎలాగూ టీడీపీ ఈసారి గెలిచి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతే ఇప్పుడు ఈ కొడాలి నాని, వంశీ వల్లభనేని గెలిచినా ఓడిపోయినా జూనియర్ ఎన్టీఆర్ని అయితే అంత తొందరగా ఆంధ్ర వైపు చూడనివ్వరు. ఒక 10 ఇయర్స్ చూడనివ్వరు. ఆయన అక్కడ హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ ఉండొచ్చు. ఇక కడప అవినాష్ రెడ్డి ఖచ్చితంగా షర్మిల మీద గెలుస్తాడు. వాళ్ళ పవరు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అలాంటిది అక్కడ. మరి ఇంకొక మెయిన్ పాయింట్ బాలయ్య గారి పరిస్థితి, ఆయన 100% హిందూపూర్ ఎమ్మెల్యే, ఆయనకు అది ఇంకా ఆస్థానం లాగా అయిపోయింది. ఆయన 100% గెలుస్తాడు. అంతేకాదు విజ్ఞాన్ రత్తయ్య వాళ్ళ కొడుకు శ్రీకృష్ణదేవరాయలు, యంగ్ అండ్ డైనమిక్ పొలిటీషియన్, ఆయన కూడా టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. నర్సరావుపేట నుంచి
సో ఆయన కూడా గెలుస్తాడు. యా, ఇంట్రెస్టింగ్ ఒక లీడర్ ఎవరంటే సీనియర్ పొలిటీషియన్ బొత్స సత్యనారాయణ గారు. ఆయన ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉండి తర్వాత వైఎస్ఆర్సీపీ జగన్కి కుడిభుజంగా ఉన్నారు. వాళ్ళ భార్య బొత్స ఝాన్సీ కూడా ఎంపీ క్యాండిడేట్గా అందరికీ తెలిసిన వారే. అయితే బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే ఈసారి బొత్స సత్యనారాయణ గారు ఓడిపోతారు. ఓడిపోయాక టీడీపీలోకి మారతారు, టీడీపీలోకి జాయిన్ అవుతారు అనేది ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాట, నేను చెప్పిన మాట అయితే కాదు. సో ఒకవేళ కానీ వైఎస్ఆర్సీపీ ఓడిపోయి మరి జగన్ జైలుకి వెళ్ళి బొత్స టీడీపీలోకి జంప్ అవుతే వైఎస్ఆర్సీపీకి చాలా గట్టి దెబ్బే అవుతుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎనీవే మన మాటలు ఎందుకు, ఒక పక్క ఓట్ల లెక్కింపు జరుగుతుంది, చక్కగా ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తూ అరగంటకు ఒక రౌండ్ అంట. సో ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో చక్కగా ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తూ ఈరోజు ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.